హాయ్ వ్యూయర్స్, ఈరోజు నేను హెల్తీ యూట్రస్ అన్‌హెల్తీ యూట్రస్ గురించి చెప్పదలుచుకున్నాను. హెల్తీ యూట్రస్ అంటే కరెక్ట్ టైంకి మెచ్యురేషన్ అనేది జరగడం. అంటే పీరియడ్స్ అంటూ కరెక్ట్ టైంకి స్టార్ట్ అవ్వడం అంటూ జరిగినప్పుడు ఎన్ని రోజులు బ్లీడింగ్ ఉంటుంది, ఎంత బ్లీడింగ్ ఉంటుంది, వాళ్ళకి ఎంత ఫ్రీక్వెన్సీ తోటి అంటే ఎంత గ్యాప్ తోటి ప్రతి పీరియడ్స్ అంటూ ఉండడం జరుగుతుంది. వీటి మీద ఆధారపడే వాళ్ళ రిప్రొడక్టివ్ సిస్టమ్ అనేది అంటే కరెక్ట్గా వాళ్ళ గర్భసంచి కానివ్వండి, వాళ్ళ అండాశయాలు కానివ్వండి, కరెక్ట్గా డెవలప్మెంట్ అనేది ఉందా లేదా అనేది ఇండికేట్ చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే హెల్తీ అంటాము అంటే యాక్చువల్లీ యూటిరస్ గర్భసంచిలోని పొర అనేది ఎంత డెవలప్ అవ్వాలో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చిన్న ఒక అమ్మాయి మెచ్యూర్ అయినప్పుడు వాళ్ళల్లో గర్భసంచి అస్తర్ అనేది ఒక 10 to 12 mm వరకు అంటే 1.2 సెంటీమీటర్ వరకు డెవలప్ అయ్యి ఆ గర్భసంచిలోని ఎప్పుడైతే ప్రొజెస్టిరాన్ అంటూ పడిపోవడం జరుగుతుందో గర్భసంచిలోని పొర అనేది షెడ్ ఆఫ్ అంటే ఋతుస్రావం అనేది ఏర్పడుతుంది. ఆ ఋతుస్రావం అనేది గర్భసంచి ముఖద్వారం ద్వారా ఎప్పుడైతే బ్లీడింగ్ అంటూ మొదలవుతుందో అది ఎన్ని రోజులు బ్లీడింగ్ ఉంటుంది దాని మీద కూడా ఆధారపడి ఉంటుంది. నార్మల్ సైకిల్ అనేది లెంత్ ఎంత ఉంటుంది అనే ఈ క్వశ్చన్ కూడా, నార్మల్ సైకిల్ అనేది మెన్స్ట్రువల్ సైకిల్ అంటే పీరియడ్ సైకిల్ అనేది లెంత్ 25 నుంచి 35 రోజుల అంటే 30 days +or-5 days అనేది యూజువల్ నార్మల్ మెన్స్ట్రువల్ సైకిల్ కన్సిడర్ చేయడం జరుగుతుంది. అదే విధంగా వాళ్ళకి ఉండే సైకిల్ లెంత్ అంటే బ్లడ్ లాస్ అనేది ఋతుస్రావం అనేది 3 నుంచి 7 రోజుల వ్యవధిలో ఉన్నట్టయితే ఋతుస్రావం అనేది ఉన్నట్టయితే దాన్ని నార్మల్ సైకిల్ లాగా కన్సిడర్ చేయడం జరుగుతుంది. అంటే వీళ్ళకి ఈ అమ్మాయికి కరెక్ట్ గా ఋతుస్రావం జరుగుతుంది, ఎక్కువగా బ్లీడింగ్ అవ్వడం లేదు అని కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఇదే రకంగా వీళ్ళకి లెంత్ ఆఫ్ ది సైకిలే కాకుండా ఋతుస్రావం ఎన్ని రోజులు జరుగుతుంది అనే కాకుండా ఎన్ని రోజుల గ్యాప్ తో వాళ్ళకి పీరియడ్స్ అనేది వస్తున్నాయి అంటే ఎక్కువ గ్యాప్ తో పీరియడ్స్ వస్తున్నాయా, ఇది సహజమేనా అని చాలా మందికి అడుగుతుంది, క్వశ్చన్ వస్తుంది. వీళ్ళకి నేను చెప్పదలుచుకుంది ఏంటి అంటే ఋతుస్రావం అనేది కూడా ఒక పర్టికులర్ 3 నుంచి 7 రోజుల వ్యవధి మాత్రమే ఉండాలి. 7 రోజుల కంటే ఎక్కువ అయినా అబ్నార్మల్ గా కన్సిడర్ చేస్తారు. అది 3 రోజుల కంటే తక్కువగా ఉన్నప్పుడు గర్భసంచి పొర అనేది సరిగ్గా ఎదగలేదు, సరిగ్గా డెవలప్మెంట్ రావట్లేదు. సో దీనికి కూడా ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ హార్మోన్ ఫీమేల్ హార్మోన్స్ లో తేడాలు అసమతుల్యత అనేది ఉన్నప్పుడే ఈ రకమైన చేంజెస్ అంటూ రావడం జరుగుతుంది. ఈ సిమ్టమ్స్ అన్ని కూడా ఉన్నప్పుడు అంటే అబ్నార్మల్ గా ఉన్నప్పుడు అబ్నార్మల్ లెంత్ కానివ్వండి, అబ్నార్మల్ ఫ్లో బ్లడ్ ఫ్లో బ్లీడింగ్ అనేది అబ్నార్మల్ గా ఉన్నప్పుడు కానివ్వండి, లేదా సైకిల్ లెంత్ తో పాటుగా వాళ్ళకి నొప్పితో అవుతుందా, పీరియడ్స్ ఎలా ఉన్నాయి, ఎంత ఫ్లో ఉంది, ఎన్ని ప్యాడ్స్ మార్చాల్సి వస్తుంది, వాళ్ళకి ఎన్ని రోజులు బ్లీడింగ్ ఉంటుంది, ఈ అన్ని ప్యాటర్న్స్ కూడా కొంచెం యూజువల్లీ కాకుండా అబ్నార్మల్లీ ఉన్నప్పుడు దాన్ని అన్హెల్తీ యూటిరస్ అని కానీ అన్హెల్తీ ఓవరీస్ అని కానీ ఇండికేట్ చేయడం జరుగుతుంది. ఈ రకమైన మార్పులు ఎప్పుడైతే ఒక అమ్మాయిని అంటే వాళ్ళ పేరెంట్స్ మెయిన్లీ ఏంటి తల్లి అనేది తన బిడ్డలో ఫస్ట్ పీరియడ్స్ అంటూ మొదలైన తర్వాత ఏ రకంగా ఉంది అనేది ఫస్ట్ ఒక 6 నెలల నుంచి సంవత్సర కాలం పాటు కరెక్ట్ గా గమనించినట్లయితే వాళ్ళ సైకిల్ లెంత్ వాళ్ళ గర్భసంచి అనేది మంచిగా ఉందా, హెల్తీగా ఉందా లేదా అనేది అవగాహన మీకు రావడం జరుగుతుంది. ఈ ఐడెంటిఫికేషన్ అనేది ఎర్లీగా చేసినట్టయితే మీ అబ్నార్మల్ యూట్రస్ లో కానీ అబ్నార్మల్ ఓవరీస్ కానీ ఏమైనా ఉన్నట్టయితే మీ గైనకాలజిస్ట్ ని కన్సల్ట్ అయినట్టయితే ఏ రకంగా అబ్నార్మల్ ఉంది ఏంటి అసలు నిజంగా జరుగుతోంది అబ్నార్మాలిటీయా కాదా, మీకున్న అపోహలు కానివ్వండి అన్ని క్లియర్గా తెలుసుకోగలుగుతారు. సో ఈ ఫస్ట్ 6 months to 1 year అనేది ఎప్పుడైతే పీరియడ్స్ మొదలైన తర్వాత అమ్మాయిని గమనించి కరెక్ట్గా మానిటర్ చేసుకున్నట్టయితే మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఫ్యూచర్ అంతా కూడా ఆ సంవత్సర కాలం పాటు ఎలా ఉంది అనే దాని మీద తన ఒక అమ్మాయిది లైఫ్ ఆధారపడి ఉంది. దీని ఇంపార్టెన్స్ యూట్రస్ ఇంపార్టెన్స్ కానివ్వండి, ఓవరీస్ ఇంపార్టెన్స్ కానివ్వండి 6 నెలల నుంచి సంవత్సర కాలం పాటు గమనించాల్సిన అతి ముఖ్యమైన పీరియడ్. థ్యాంక్ యూ.